అరే గా రూట్లో పోయినామంటే పక్కా ఛార్జీ పడుతుంది. ముంగట ఓ పల్లెటూరు వస్తుంది, లెఫ్ట్ తీసుకొని చక్కగా కిలోమీటర్ కొట్టినవంటే టోల్ గేట్ అవతల పడతావు. కార్లో ఊరికి పోవడేమో గానీ గీ ఛార్జీ తోటే వచ్చింది తిప్పలు. జరంత తగ్గిస్తే బాగుండు. హలో, ఎమ్మెల్యే బామ్మర్ది కొడుకు తోడల్లుని కారిది, మమ్మల్నే టోల్ ట్యాక్స్ కట్టమని అడుగుతావులే. అరే 24 గంటలలో మళ్ళా రిటర్న్ వెళ్ళిపోవాలరా, లేకుంటే ఛార్జీ పెరుగుతుంది. ఏగో గిట్లుంటాయి టోల్ గేట్ తిప్పలు. అయితే కార్లు నడిపేటోళ్ళకి ఖతర్నాక్ ఆఫరుల్లో 3000 కడతారంటే కథం ఏడాదంతా బిందాస్ గా తిరగవచ్చు. బండి టోల్ గేట్ కాడికి వచ్చుడే ఆల్చం గేట్ లేస్తూనే ఉంటది. లోకల్ అనే కాదు, దేశంలో ఏ రాష్ట్రం పోయినా ఏ టోల్ గేట్ అయినా దినం ఎన్ని మాటలు తిరిగినా ఏకాన గట్టి అవసరం ఉండదు. ఇక సెంటర్ వాళ్ళు ఏడాది పాసులు ఇస్తున్నారు అన్నట్టు. 3000 అంటే నెలకు 250 రూపాయలు పడుతుంది. ఇప్పుడేమో టోల్ గేట్లు ఉన్న ఊరోళ్ళకే పాసులు ఇస్తున్నారు, అదిగిన ఏడాదికి 4000 మీద. అగో మాకెందుకుగా పాసులు ఇయ్యారని రోడ్ ఎక్కి అందరు అడుగుతుండే వరకు గీకమత్ చేసిరాట. పతేడుగా అట్టుడు కూడా కష్టమే అనిపిస్తే ఒక 30,000 ఇచ్చిరనుకో లైఫ్ టైం పాసు. అట్లాని కొత్త పాసులు ఏమి ఇయ్యారట. ఫాస్ట్ ట్రాక్ ఉంది కదా, అందులో పైకం కడితే కథం. ఎప్పుడో ఒక పారు వచ్చేటోళ్ళకి పెద్ద ఫాయిదా ఉండదు కానీ దినం తిరిగేటోళ్ళకి మస్తు ఫాయిదా అవుతుంది. ఊకుక రీఛార్జులు చేసుడు, అదురుకు చూసుకోకుంటే బండ్లు పక్క కాపుడు ఇవేముండయి. ఇక అంతా మంచిగానే ఉన్నది కానీ పైసలు కడితే లేట్ అవుతుందనే ఫాస్ట్ ట్రాక్ తెచ్చి ఆన్లైన్ పెట్టినా పండుగల టైంలో కిలోమీటర్ల కమానం ట్రాఫిక్ జామ్ అవుతుంది. జర దీని మీద కూడా నజర్ అయ్యిండ్రి సాలరు. ఇంకో ముచ్చట, ఒరిస్సాల కారుకి ఇన్సూరెన్స్ లేకుంటే టోల్ కాడ గేట్ ఓపెన్ కాకుండా కొత్త రూల్ తెచ్చిండ్రు. ఫస్ట్ సార్ అయితే 2000, రెండో పార్ అయితే 4000 దండుగా. అన్ని పనులకు ఇన్సూరెన్స్ ఉండాలనే ఇక మాత్రం రేపు దేశమంతా చేస్తారేమో, జర చూసుకోండి మళ్ళా.